సంకల్పం ఉంటే సాధించలేనిదేదీ లేదని నిరూపించాడు శేఖర్. అందరికీ తాను తక్కువ కాదని నిరూపించుకుంటున్నాడు. చెయ్యి కాలు లేకున్నా అధైర్యపడలేదు. విధిని నిందిస్తూ కూర్చోలేదు. సాహసయాత్ర స్టార్ట్ చేశాడు. సైకిల్ పై దేశమంతా చుట్టేయాలనుకున్న తన కలను నిజం చేసుకుంటున్నాడు. నల్గొండ జిల్లా చౌటుప్పల్కు చెందిన శేఖర్ పుట్టుకతోనే వికలాంగుడు. దీనికి తోడు కరెంట్ షాక్ తో చెయ్యి కాలు పూర్తిగా కోల్పోవాల్సొచ్చింది. అయినా అధైర్యపడలేదు. మెల్లమెల్లగా ఆరోగ్యం కుదుటపడిన తర్వాత తన ఆశలకు రెక్కలు కట్టాడు. ఆర్టిఫిషియల్ లింబ్ బ్యాంక్ ఫౌండేషన్ సహకారంతో సైకిల్ యాత్ర స్టార్ట్ చేశాడు శేఖర్. తనకు అవయవాలు లేకపోయినా అందరికంటే భిన్నంగా బతకాలనుకున్నాడు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు 4000 కిలోమీటర్ల సైకిల్ యాత్ర శ్రీకారం చుట్టారు శేఖర్. నాకు చిన్న ఇన్సిడెంట్ వల్ల ఫ్రెండ్స్తో మజాక్ ఆడుకుంటూ ఒక బిల్డింగ్ నుంచి పడిపోయే పరిస్థితిలో నేను వైర్ని పట్టుకోవడం వల్ల నాకు ఈ కరెంట్ షాక్ వచ్చేసింది. చాలా వరకు నేను చాలా బాధపడ్డాను ఇది అయిపోయినా కూడాను. సో బాధపడిన తర్వాత నేను దాంట్లో బాధలో నుంచి నేను రియలైజేషన్ ఎప్పుడైతే నేను స్వామి వివేకానంద స్వామి గురించి నేను చదివానో అప్పటి నుంచి నేను ఇన్స్పైర్ అవుతున్నాను. నేను ఎందుకు చేయకూడదు, ఒక సామాన్య మానవుడు ఏమైనా చేయగలడు. సో నేను నిరూపించాలని చెప్పేసి నాకు ఆ వాక్యాల్లో అవేకన్ని ఎంతగానో నన్ను ప్రేరేపించాయంటే నేను చెప్పలేను. అవన్నీ మీ ముందే ఉన్నాయి ఇప్పటికీ. అన్నీ ఉన్నవారే ఏమీ చేయలేక సోమరులుగా మారుతున్న పరిస్థితుల్లో సంకల్ప బలంతో సైకిల్ పై దేశాన్ని చుట్టేస్తున్న శేఖర్ యువతకు ఆదర్శమంటున్నారు స్థానికులు. శేఖర్ యాక్టివ్నెస్ చూస్తే ఆశ్చర్యం వేస్తుందంటున్నారు యూత్ లీడర్ రాజురెడ్డి. చిన్న చిన్న కష్టాలు వచ్చినా చాలా ఇదిగా అయిపోతూ ఉంటాము, చాలా బాధపడుతూ ఉంటాము. అలాంటిది కాలు చేయలేని శేఖర్ గౌడ్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనలాంటి యువతని ఇన్స్పిరేట్ చేయడానికి అని చెప్పి సైకిల్ చేస్తున్నందుకు అది చాలా గర్వకారణంగా ఉంది. నాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంది శేఖర్ గౌడ్. ఇప్పుడు శేఖర్ లాంటి వాళ్ళని చూస్తే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్నీ బాగున్నా మనమే చేయలేని పరిస్థితుల్లో సైకిల్ యాత్ర చేసి ఈరోజు యూత్కి ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. ఎందుకంటే ఆ పెయిన్ అంటే ఏంటో నాకు తెలుసు. ఢిల్లీ టు ముంబై అన్నీ బాగున్నా నేను 7 days చేస్తేనే ఎంత పెయిన్ ఉంటుందో నాకు తెలుసు. అలాంటిది కాశ్మీర్ టు కన్యాకుమారి ఎన్నో ఇంజ్యూరీస్ అయినా కూడా పట్టు విడవకుండా చేస్తున్నాడంటే ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఎంతో ధైర్యం, ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఇన్స్పిరేషన్. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సాహసయాత్ర చేస్తున్న శేఖర్ ఎంతో మంది యువతకు ఆదర్శమంటున్నారు స్థానికులు. అందుకే అవయవాలు లేనివాడు అవిటివాడు కాదు, ఆలోచన లేనివాడే అసలైన అవిటివాడంటున్నారు శేఖర్. సైకిల్ యాత్రలో భాగంగా హైదరాబాద్ చేరుకున్న శేఖర్ గౌడ్ తన యాత్ర డీటెయిల్స్ ను V6 తో షేర్ చేసుకున్నారు. నేను ఎందుకు చేయాలనుకుంటున్నానంటే ఈ రైడ్ నాలాంటి వాళ్ళకి నేను ఎందుకు స్ఫూర్తిగా నిలబడకూడదు. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ప్రాబ్లంలో ఉన్నారు. ఎందుకంటే నేను చూస్తూనే ఉన్నాను, నా ఫ్యామిలీ, నా చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో నేను అందరికీ చూస్తూనే ఉన్నాను. వాళ్ళందరి వల్ల నేను వాళ్ళ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. అరే నా బతికి ఇంతే అని అనుకుంటే ఇంతే, నేను ఎంతో చేయగలనంటే ఇంకెంతో చేయగలమని. సో నేను అదే ప్రూవ్ చేసుకుంటున్నాను ఇప్పుడు. నేను అక్టోబర్ 25న జమ్మూ కాశ్మీర్లో ప్రారంభమైన శేఖర్ గౌడ్ సైకిల్ యాత్ర డిసెంబర్ 21న కన్యాకుమారి చేరుకుంటుంది. మొత్తం 4100 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.